రాబరీ మర్డర్ ఎవరు చేశారా? ఎవరు? ఏంటి ఆదిత్య ఈ టైంలో ఎక్కడున్నావు? ఈరోజు మన ఏరియాలోనే డ్యూటీ. మొన్న బ్యాగ్ మిస్ అయిందన్నావు కదా, వెనకాల డిక్కీలోనే ఉంది. ఏంటి ఆదిత్య ఏం మాట్లాడు? వెళ్తున్నాం సార్, ఓవర్. సరే, రేపు మార్నింగ్ స్టేషన్లో కలుద్దాం. రోడ్ నెంబర్ 10కి అర్జెంట్గా వెళ్ళాలి. అంటే ఇన్ని రోజులుగా నేను వెతుకుతున్న శత్రువుని నేనే. నాకు తెలియని నాలో ఉన్నవాడు ఇన్ని రోజులుగా ఇవన్నీ చేస్తున్నాడు. నాకు సంబంధం లేని ఆట చూస్తున్నాను అనుకున్నా, కానీ ఆటలో మెయిన్ ప్లేయర్ నేనేం తెలిసింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆడి తీరాలి. ఒక పక్క ఎస్ఐ, మరో పక్క రావత్. వాడెవడో తెలిసిందిరా తమ్ముడు. ఫైనల్గా అడుగుతున్నా, 24 గంటల టైం. వాడిని ఇదే కన్నుతో చంపకపోతే నువ్వు కన్ఫర్మ్గా నరకంలో ఉంటావు. నేను చచ్చి నీ దగ్గరకు వచ్చి సారీ అడుగుతా. గుణా అన్నా, ఒక మనిషి గెలిచాడంటే వాడి బలం ఏంటో తెలుస్తుంది. అదే ఒకడు ఓడాడంటే వాడి బలహీనత కూడా తెలుస్తుంది. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. అదేంటో తెలిస్తే వాడికి అర్ర చేతిలో నరకం చూపిస్తా. వాడిని నువ్వు చూసావు కదా, వాడి బలం బలహీనత కనిపించుంటుంది కదా. వాడి వీక్నెస్ ఏంటో నాకు తెలియాలి. మీరు ఆదిత్య వాళ్ళ అమ్మగారా? అవునండి. నేను ఆదిత్య వాళ్ళ ఎస్ఐ. లోపలికి రావచ్చా? రండి సార్. ఏం లేదు, ఆదిత్య 2 days నుంచి డ్యూటీకి రావట్లేదు. ఇంట్లో ఉన్నాడేమోని వచ్చా. ఆదిత్య అసలు ఇంటికే రాలేదు సార్. ఏమైంది? నథింగ్, జస్ట్ క్యాజువల్గా వచ్చా. మీరేమనుకోపోతే ఒక్కసారి ఆదిత్య రూమ్ చూడొచ్చా? అలాగే. ట్విన్సా? అవునండి. ఒకడు ఆదిత్య, ఇంకో అతను ఎవరు? అర్జున్. కానీ చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓ, ఇజ్ ఇట్? ఉన్న కన్ఫ్యూజన్స్కే క్లారిటీ లేదు, మళ్ళీ ఇదొకటి. ఆదిత్య వస్తే నాకు చెప్తారమ్మా? అలాగే సార్. ఉంటానమ్మా.